పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. ఓవైపు అన్ని శాఖల విభజన జరుగుతుంటే పోలీస్ శాఖను మాత్రం విభజించొద్దని మొండికేస్తున్నారట. క్రమశిక్షణకు మారిపోయిన ఈ శాఖలు పూర్తిగా విరుద్ధంగా జరుగుతోందట. తమ శాఖను విడగొట్టొద్దు ప్లీజ్ అంటూ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పోలీస్ పెద్దల్ని కోరుతున్నారట. విభజన అంటే ఎందుకంత భయం? స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ముఖ్యమైన కార్యక్రమాలకు భద్రత కల్పించే విభాగం ఇది. రాష్ట్ర సచివాలయం నుంచి హైకోర్టు వరకు ఈ ఫోర్స్ సెక్యూరిటీగా ఉంటుంది. ఈ విభాగంలో పనిచేయడానికి డిమాండ్ ఎక్కువ. ఇక్కడ పోస్టింగ్ కోసం ఉండే లాబింగ్ అంతా ఇంతా కాదు. పుట్టినప్పటి నుంచి ఈ విభాగానికి సమస్యలే. రాష్ట్ర విభజన తర్వాత కష్టాలు మరింతగా పెరిగాయి. మొత్తం 5,000 మందికి పైగా సిబ్బంది ఈ విభాగంలో ఉన్నారు. వీరిలో 2 రాష్ట్రాల పోలీసులున్నారు. అయితే ఒక ప్రాంతానికి చెందిన వారే ఇందులో ఎక్కువగా పనిచేస్తున్నారట. రాష్ట్ర విభజనలో భాగంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను కూడా విభజించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే తమ విభాగాన్ని విభజించొద్దంటూ ఇందులో పనిచేసే సిబ్బంది పోలీసు పెద్దల్ని వేడుకుంటున్నారట. ఒకవేళ తమ విభాగాన్ని విభజించడం అనివార్యమైతే అందరినీ తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ ఫోర్స్ లో సిబ్బందిలో ఎక్కువ మంది రాజధాని పరిసర ప్రాంతాల్లోనే పనిచేస్తున్నారు. 60% మంది హైదరాబాద్ లో డ్యూటీ చేస్తున్నారు. మిగతా సిబ్బంది కొన్ని ప్రాజెక్టులతో పాటు ప్రధాన దేవాలయాల దగ్గర భద్రతను చూస్తున్నారు. హైదరాబాద్ లోనే సగానికి పైగా ఉన్న తమను 2 రాష్ట్రాలకు ఎలా విడగొడతారన్నది వీరి ప్రశ్న. తమ విభాగాన్ని విభజించడం ద్వారా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని చెప్తున్నారట. ఎలాగైనా సరే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభజనను అడ్డుకోవాలని ఇందులో పనిచేసే సిబ్బంది కాళ్లరిగేలా పోలీసు బాస్ల చుట్టూ తిరుగుతున్నారట. కనిపించిన ప్రతి ఉన్నతాధికారిని కలిసి తమ గోడు చెప్పుకుంటున్నారట. కమల్నాథన్ కమిటీ ముందు తమ వాదన వినిపించాలని అనుకుంటున్నారట. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు పోలీస్ శాఖ చేరవేసినట్టు తెలుస్తోంది.